నమస్తే, నేను మీ భరత్. మీరు ఎంబ్రాయిడరీ మిషన్ కొన్నారా, లేకపోతే కొనడానికి ప్లాన్ చేస్తున్నారా? ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, చాలా మంది బిగినర్స్ చేసే ఈ 5 తప్పుల గురించి. ఈ 5 తప్పులు మీరు అవాయిడ్ చేస్తే మీ వర్క్ చాలా ఫాస్ట్గా, నీట్గా మరియు ప్రొఫెషనల్గా వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, లో క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం. అంటే ఈ లో క్వాలిటీ మెటీరియల్ అంటే ఈ థ్రెడ్స్ ఏదైతే ఉంటుందో అది లో క్వాలిటీ మెయింటైన్ చేయడము. దీనివల్ల ఏంటంటే చాలా అమౌంట్ మనకు సేవ్ అవుతుందని కస్టమర్స్ అనుకుంటారు. బట్ దీనివల్ల ఏమవుతుందంటే మన వర్క్ ఫినిషింగ్ పోతుంది. అలాగే వర్క్ చేసేటప్పుడు చాలా సార్లు దారాలు తెగుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే మనం లో క్వాలిటీ మెటీరియల్ కాకుండా మంచి క్వాలిటీ మెటీరియల్ మనము తీసుకుంటే అమౌంట్ దగ్గర చాలా డిఫరెన్స్ అనేది రాదు, చిన్న అమౌంట్ డిఫరెన్స్ వస్తుంది. దానివల్ల మనకు వర్క్ ఫినిషింగ్ బాగా వస్తుంది, అలాగే మన వర్క్ కూడా ఫాస్ట్గా అవుతుంది. సెకండ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ని పర్ఫెక్ట్గా అండ్ ప్రాపర్గా మనం ఫ్రేమ్లో సెట్ చేసుకోవడం. చాలామంది ఫ్యాబ్రిక్ పెట్టేటప్పుడు పెట్టేస్తారు, కానీ ఏదైతే క్లిప్స్ ఉంటాయో అది పర్ఫెక్ట్గా పెట్టరు. అంటే ఒక సైడ్ తక్కువ ఉండడం, ఒక సైడ్ ఎక్కువ ఉండడం, అలాంటి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల మనం ఎప్పుడైతే మెషిన్ రన్ చేస్తూ ఉంటామో అప్పుడు డిజైన్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మిస్అలైన్మెంట్ కూడా అవుతుంది. కాబట్టి మనకు వర్క్లో ఫినిషింగ్ రాదు అండ్ డిజైన్ ఒక లైన్ నుండి స్టార్ట్ అయ్యేటప్పుడు ఏంటంటే మధ్యలో నుండి మనం వేరే లైన్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, క్లాత్ లూజ్ అయ్యి. అందుకోసమే మనం ఎప్పుడైతే ఫ్యాబ్రిక్ పెడతామో ఫ్రేమ్లో అది పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యి ఉండాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి థ్రెడ్ టెన్షన్ రాంగ్గా సెట్ చేయడం. చాలా మంది పైన దారం లూజ్ పెట్టడం లేదంటే టైట్ చేయడము ఇలాంటివి చేస్తారు. ఎప్పుడైనా సరే మనం పైన దారమైనా కింద దారమైనా సరే ఈక్వల్గా ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే మనం లూజ్ పెట్టినప్పుడు కుట్టంతా లూజ్ వచ్చేస్తుంది, ఫినిషింగ్ సరిగ్గా రాదు. అలాగే మనం టైట్ పెట్టినప్పుడు దారం అంతా తెగుతూ ఉంటుంది. అందుకోసమే మనం ఎప్పుడైనా సరే దారం టెన్షన్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క న్యూ డిజైన్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి మనము వేరే క్లాత్ మీద కొద్దిసేపు అయినా సరే మనం డిజైన్ స్టార్ట్ చేసి చూసుకుంటే అక్కడ ఉన్న సెట్టింగ్స్ కానివ్వండి, అక్కడున్న టెన్షన్ ఏదైతే ఉంటుందో ఆ సెట్టింగ్ కూడా మనకు అర్థమైపోతుంది. తర్వాత మెయిన్ కస్టమర్ క్లాత్ మీద మనం వర్క్ స్టార్ట్ చేయడం చాలా మంచిది. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది కస్టమర్స్ ఏంటంటే ఈ మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో ఇది మిస్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే మనకు వర్క్ ఫినిషింగ్ రాదు, మషిన్లో చాలా ఇబ్బందులు అనేవి మనం చూడాల్సి వస్తుంది. అండ్ దీంట్లో ఏంటంటే మషిన్ మెయింటెనెన్స్, రెగ్యులర్గా మషిన్ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్. చాలా మంది కస్టమర్స్ ఇదే మిస్ అవుతారు. రెగ్యులర్గా మనం మషిన్లో ఆయిల్ వేయడము, డస్ట్ అంతా క్లీన్ చేసుకోవడం, అలాగే మనము ఏదైతే దారాలు పెడతామో ఆ దారాలంతా సెట్టింగ్ చేసుకోవడము, ఇవి రెగ్యులర్గా మనం చేస్తూ ఉండాలి. అండ్ ఎవ్రీ 4 months ఒకసారి మషిన్కి జనరల్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మెయిన్గా మనం చూసుకోవాల్సింది. మన మిషన్కి ఆయిల్ కూడా మనం అప్లై చేయాలి. ఇవన్నీ చేయడం వల్ల మన మషిన్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, క్వాలిటీ బాగుంటుంది, మెయింటెనెన్స్ని కూడా తగ్గిస్తుంది అండ్ మనం వర్క్ చేసే ఫినిషింగ్ ఏదైతే ఉందో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ కస్టమర్ కూడా చాలా సాటిస్ఫై అవుతారు. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే డిజైన్ టెస్ట్ చేయకుండా మనం డిజైన్ని స్టార్ట్ చేయడం. మనం కొత్త డిజైన్ ఎప్పుడు వేసే ముందు ఒక్కసారి నార్మల్ క్లాత్ మీద మనము ఒక్కసారి టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయాలంటే ఈ థ్రెడ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, థ్రెడ్ టెన్షన్ బాగుందా లేదా, అలాగే మనకు ఆ డిజైన్ ఫినిషింగ్ ఎలా వస్తుంది, ఒకసారి డిస్ప్లేలో కూడా ఆ డిజైన్ రన్ చేసుకుని చూసుకోవాలి. డైరెక్ట్ కస్టమర్ బ్లౌజ్ మీద మనం ఆ డిజైన్ స్టార్ట్ చేస్తే పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వేరే క్లాత్ మీద ఫస్ట్ డిజైన్ స్టార్ట్ చేసుకొని చూసుకోవడం చాలా మంచిది. చూసారు కదండి, పైన చెప్పిన 5 పాయింట్స్ ఏదైతే ఉంటుందో అవి బిగినర్స్ చేసే మిస్టేక్స్ అండి. అండ్ ఇవన్నీ మనం కరెక్ట్గా చేసుకుంటే మన వర్క్ ఫినిషింగ్ బాగుంటుంది, మషిన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, అలాగే మెయింటెనెన్స్ని కూడా తగ్గిస్తుంది. అండ్ ఇవన్నీ బాగుంటే మన కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉంటారు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.